అదేంటి అది సపరేట్గా ఏమన్నా నాకే డౌట్ వస్తుంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చానా మీకు? ఎవరైనా అరౌండ్ అయ్యానే సడన్ గా రెస్పాన్స్ ఇవ్వండి, ఇంతసేపు పడుకుని ఉండండి, ఇప్పుడు నిద్ర నుండి లెగండి అన్నట్టు ఉంది. బట్ దెన్ విజయవాడ, వి లవ్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడున్న యవనస్తుల జీవితములు దేవుని నామ మహిమార్థమై ఘనంగా ఉండాలని ఆశ అండి. మా ఆశ అదే, క్రీస్తు కొరకు గొప్పగా బ్రతకాలి, గొప్పగా జీవించాలి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, చివరికి ప్రతి ఒక్క సేవకుడు ఒక దాసుడే, పనివాడే. నేను ఎప్పుడు అంటాను, నేను కేవలం పనుండే. నన్ను మిమ్మల్ని ప్రారంభం నుండి చూసినట్లయితే ఏదో నా టైంకి నేను స్టేజ్ ఎక్కుతాం కాదు. చూసిన వాళ్ళు ఉన్నారా? చూసారా? ప్రారంభం నుండి వెనకాల నుండి పని చేస్తూ ఉంటా, అందరికి అన్ని ఇళ్ళలా చేసుకుంటాను. నా కొరకు సెటప్ కాదు, మిగతా వాళ్ళందరి కొరకు సెటప్. నాకు వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ నా దగ్గర ఉంది, నేను చేసుకుని వెళ్ళిపోతా. బట్ దెన్ నేను ఎప్పుడు నమ్ముతాను, ఒక సేవకుడు దేవుని దాసుడు అన్నప్పుడు దేవునికి అన్ని విషయంలో పని చేయాలి, లెక్క అప్ప చెప్పాలి, పని చేయించాలి. నేను ఎప్పుడు నమ్ముతాను ఏంటంటే, ఒక సేవకుడు, నాకు ఇది ఇంకొక గొప్ప సేవకుడు చెప్పిన మాట, ఒక సేవకుడు ఎప్పుడు సూపర్వైజర్ అయ్యా జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఐ టోటలీ అగ్రీ అని చెప్పా. ఏంటి, ఒక సేవకుడు ఎప్పుడూ సూపర్వైజర్, బాస్ కాదు. అంటే ఇతరులు చేశారా, ఇతరులు చేసేలాగా ఉన్నారా, ఇతరులు కరెక్ట్గా చేస్తున్నారా, దేవునికి అంగీకారంగా ఉందా, అన్ని పరీక్షించుకుని చివరికి దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఆ దేవుడు కొలిచిచ్చిన ఆ పరిచర్యల్లో లెక్కప్ప చెప్పాలి. చాలా మందికి వేడిగా ఉంది, ఆ బ్లోర్ అటు తెప్పమని అది కొంచెం దగ్గర పెట్టచ్చు కదా. టేక్ ఇట్ నియర్ ప్లీజ్, దట్ బ్లోర్ నియర్. ఎవరు వెంటలే, అనుదీప్ నీతోనే మాట్లాడుతున్నా. అనుదీప్, ఆ బ్లోవర్ దగ్గరికి, ఆడియన్స్ లోకి. గాట్ ఇట్? ఓకే. వద్దా? ఎందుకు? నో, ఐఎమ్ ఫైన్. నాకు ఎండలో నిలబడి ఆరాధిస్తాం, వర్షంలో తడిచి ఆరాధిస్తాం. కానీ చాలా మంది సఫికేట్ అవుతున్నారు. ఎవరో ఒకళ్ళు కమెంట్ పెట్టారంట, చాలా సఫికేటింగ్ ఉంది, చైర్లు వేయలేదే అని. ఏం లేదండి, ఒక 10 లక్షలు మిగిల్చడానికి చైర్లు వేయలేదండి, అంతే. ఎందుకంటే ఒక మీటింగ్కి 3 రోజులు 4 రోజులు చైర్ వేయాలంటే 10 లక్షలు అవుతుంది కనీసం, ఇన్ని వేల మందికి. కానీ ఈసారి 3 మీటింగ్లు బ్యాక్ టు బ్యాక్ పెట్టుకున్నాం, ఈ డబ్బులు ఉండి చేయట్లే. మీరు అనొచ్చు, ఇంత ఆర్బాటు. ఈ స్టేజ్ బల్ల మైకిల్ పాల్ గారిది, కల్వరి చర్చ్ విజయవాడది, వాళ్ళు సహకరించి ఇచ్చారు. ఈ ట్రస్సు, ఈ ఎల్ఈడి, ఈ పై ఎల్ఈడి, ఈ మిగిలిన సామాన్లన్నీ మా హైదరాబాద్ నుండి మేమే మోసుకుని వచ్చి మేమే పెట్టుకున్నాము. మీకు వినబడుతున్న ఈ పిఏ సౌండ్ చక్కగా కనబడుతుందా? ఓకే. ఇదంతా హైదరాబాద్ నుండి మా లార్డ్ చర్చ్ ఉపకరణాలు ఇవన్నీ మోసుకుని ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాము. ఎందుకంటే రేపటికి మేము అక్కడ ఒక పూటకి రెంట్కి తీసుకుంటున్నాం. అంటే ఎందుకంటే ఈ రాత్రి మీటింగ్ ముంచుకుని అర్జెంటుగా బయలుదేరి మరలా రేపు 6:30కి మొదటి ఆరాధన మాది. 6:30 కంటే ఇక్కడ మీటింగ్ గమనించారు కదా, 5 గంటలంటే 4:45కే మీటింగ్ ప్రేయర్తో స్టార్ట్ అయిపోతుంది. అదేలాగా మా ఆరాధనలో కూడా వి స్టార్ట్ ఎహెడ్ ఆఫ్ టైం. మనుషులు వచ్చారా, లేరా, ఉన్నారా, దేవుడు ఇచ్చిన పని నమ్మకంగా చేసుకుని వెళ్ళిపోవాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు దీవిస్తాడు. మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి, బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్. నెక్స్ట్ టైం విల్ డూ వాట్ బెస్ట్ వీ క్యాన్. కానీ మా కొరకు ప్రార్థన చేయండి, టు డూ ద బెస్ట్, టు గివ్ ద బెస్ట్, టు డూ ద బెస్ట్. దేవుడు ఆ స్తోమత కృపణించేలాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే గత వారమే మేము కర్నూలులో మీటింగ్ ఉంచున్నాం. గత వారం కర్నూలు మీటింగ్ ఉంచిన వెంటనే ఆదివారం అక్కడికి వెళ్ళి మరలా ఇక్కడికి వచ్చాం. ఇదిగో ఇక్కడ ముగించిన ఆదివారం వెంటనే మండే అంటే సండే నైట్కి సెటప్ అంతా ఇక్కడ నుండి ప్యాక్ అయ్యి మరలా రాజమండ్రికి వెళ్ళాలి. 1 డేలో సెటప్ అంతా చేసి ట్యూస్డే, వెనస్డే, థర్స్డే 3 రోజులు, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే రాజమండ్రిలో అక్కడ మార్గని ఎస్టేట్లో అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. మళ్ళీ అది ముగించుకుని సండే కల్లా మా సెటప్ అంతా హైదరాబాద్లో అయిపోవాలి. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. మేము సాయశక్తులా మేము చేయగలిగినంత చేస్తున్నాం. నేను అంటాను, వాతావరణం నా చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో ఉంది? మీకు చల్లటి గాలి కావాలంటే ఆయన అడగండి, అంతేగాని అంటే అవ్వదు. కానీ నేను అంటాను, ఏదైనా ఒక ఎక్స్పీరియన్సే దేవుణ్ణి ఆరాధిస్తానికి, అవునా కాదా? పోయినసారి గుంటూరులో వర్షంలో మీటింగ్ పెట్టాం. ఎవరైనా వచ్చారా? వావ్, ఇంతమంది వచ్చారా? ఏ వర్షంలో ఆరాధిస్తా అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ చెమటల్లో నాని ఊరి దేవుణ్ణి ఆరాధిస్తాం, ఇది ఇంకొక ఎక్స్పీరియన్స్, అవునా కాదా? ఏదైనా మన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం కొరకే. ఆమేన్.